ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ రంగ సంస్థలు విక్రయిస్తే ఉద్యోగులు నష్టపోతారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే బీహెచ్ఈఎల్ నేరుగా అధిక ఆర్డర్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి వివరించారు. బీమా పథకాలన్నీ ఎల్ఐసికి అప్పగించాలని, నష్టాలు ప్రజలకు, లాభాలు నచ్చిన వారికి అప్పగించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు కనిపిస్తుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. భౌగోళికంగా చూస్తే కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏ చట్టం ద్వారానైతే రాష్ట్రం ఏర్పడిందో పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది, వి విల్ ఎక్స్ప్లోర్ ద ఫార్మేషన్ ఆఫ్ అన్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. 2 స్టీల్ ప్లాంట్లు పెడతాము, ఒకటి బయ్యారంలో, రెండవది కడపలో అని వాళ్ళే ఇచ్చిన మాట. అయితే బయ్యారం విషయంలో ఇక్కడ మాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మేము అడగగలిగేది తెలంగాణలోని బయ్యారం గురించి కాబట్టి మేము బయ్యారం గురించి 2014 నుంచి అడుగడుగునా ప్రశ్నిస్తూ వచ్చాం. ఏమండి, ఎందుకు మీరు పట్టించుకుంటలేరు, ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి పలుమార్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉత్తరాలు రాశారు. తర్వాత నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఆనాడు కొన్ని రోజులు నేను మైన్స్ డిపార్ట్మెంట్ కూడా చూసినాను. మైన్స్ మినిస్టర్గా అందరినీ కలిసాను. కేంద్ర మంత్రులు ఇక్కడ ఆయన స్వయంగా వీరేందర్ చౌదరి గారైనా ఒక స్టీల్ మినిస్టర్ ఉండే ఆయన